శ్రీ తెలుగు వాస్తు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసే ఉంటారు. ఒక మోడల్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాను. మోడల్ ప్లాన్ కాదు, యాక్చువల్గా ఇది మన క్లయింట్కి ఇచ్చిన ప్లానే. ఇంతకుముందు నేను పూర్వపు వీడియోలో కూడా చెప్పాను, వారానికి ఒక ప్లాన్ అయినా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తానని. ఇక మీదట నేను ప్రతి ప్లాను కూడా అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లాన్స్ ఇవ్వడానికి కుదరకపోయినా మ్యాక్సిమం ట్రై చేస్తాను. మేము ఇచ్చేటటువంటి ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి కొలతలతో సహా మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. ఈ విధమైనటువంటి విధానం వల్ల మీకు ఈజీగా ప్లాన్స్ మీ స్థలానికి అనుగుణంగా ఉంటే మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న గమనిక ఏంటంటే, మీరు ఈ ప్లాన్స్ యూజ్ చేసుకునే ముందు ఒకసారి మీరు సలహా తీసుకుని మాత్రమే యూజ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని ప్లాన్స్ వాటికి సంబంధించినటువంటి ఆయాది గణితము నేను ఆయం ప్రకారం వేస్తాను. కొత్త ప్లాన్స్ ఏవైనా సరే అవి ఫేసింగ్ సూట్ అయినా కొంతమందికి ఆయం సూట్ అవ్వదండి. డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా సలహా తీసుకుని అప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ మోడల్ ప్లాను తూర్పు సింహద్వారం ఉన్నటువంటి ఇంటి యొక్క ప్లాను. కాకపోతే ఇక్కడ నార్త్ రోడ్డు ఉందండి. అదేంటండి రోడ్డు నార్త్గా ఉంటే సింహద్వారం తూర్పుకి ఇచ్చారు అని చెప్పి మీరు అడగవచ్చు. సేమ్ ఇదే విధంగా క్లయింట్ కూడా మమ్మల్ని అడగడం జరిగింది. అది విశాలమైనటువంటి పెద్ద స్థలం ఉంది వాళ్ళకి. కాకపోతే వాళ్ళ యావర్గులోకి వచ్చారండి. యావర్గు ఎప్పుడైతే వచ్చారో అది పూర్వార్జిత స్థలం. వాళ్ళ పేరు మీద ఉత్తరం అయితే లేదండి. యావర్గు వారికి ఉత్తరం ఉండదు. తూర్పు, పడమర, దక్షిణం ఈ 3 సింహద్వారాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి నేను ఉత్తరానికి సబ్ డోర్ ఇచ్చానండి. ఒక ఉపద్వారం ఇచ్చాను. ఒక ఉపద్వారం ఇచ్చి మెయిన్ డోరు ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో అది తూర్పుకు అమర్చడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఉత్తర ఈశాన్యం నుంచి మనం ప్రవేశం చేసి రైట్ సైడ్కి తిరిగి తూర్పు సింహద్వారంలో నుండి లోపలికి అంటే గృహం లోపలికి ప్రవేశం చేస్తాము. ఈ విధమైనటువంటి ప్రవేశాన్ని మనం పూర్ణబాహు ప్రవేశము అని పిలుస్తాం. ఎక్కడైతే పూర్ణబాహు ప్రవేశం జరుగుతుందో అక్కడ అన్నీ కూడా మంచి ఫలితాలు పొందుతాయి. ఆ ఇల్లు చాలా వరకు మంచి శుభ ఫలితాలు పొందవచ్చు ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు అని మనం మహర్షుల కాలం నాటి పుస్తకాల్లో చదవడం జరిగింది. లైవ్గా ప్రాక్టికల్గా చూడడం జరిగింది. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడైనా పూర్ణబాహు ప్రవేశం జరుగుతుందో అక్కడ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లయింట్కి ఆ విధంగా పూర్ణబాహు ప్రవేశం జరిగే విధంగా సింహద్వారం ఇవ్వడం జరిగింది. ఉత్తరానికి ఒక సబ్ డోర్ ఇచ్చాం. అదేవిధంగా దక్షిణానికి ఒక సబ్ డోర్ ఇచ్చాం. మొత్తం 3 డోర్లు ఇవ్వడం జరిగింది బయట పక్కన. ఇకపోతే మనం ప్లాన్ డీటెయిల్డ్గా మనం పేపర్లో చూపిస్తాను. ఆయాది గణితం ముందు చూసి తర్వాత మనం ప్లాన్లోకి వెళ్దాం. అదేవిధంగా మీకు 3Dలో కూడా ఈ వీడియో అంటే ఈ మోడల్ ప్లాన్ యొక్క 3D వ్యూ అంటే బేసిక్గా 3Dలో ఏ విధంగా గదులు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ సామాను పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే వివరణ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అని తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ప్లాన్కు సంబంధించినటువంటి ఆయాది గణితం చూద్దాం. చూస్తున్నారు కదండి, మనం ప్లాన్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి పేజీలో ఏంటంటే యజమాని పేరు వస్తుంది, తర్వాత యజమానురాలు పేరు కూడా వస్తుంది. ఇక్కడ పథకం వచ్చేసి 969 చదరపు అడుగులు. ఇక్కడ నేను పథకాన్ని అడుగులలో సెట్ చేశాను. కొంతమందికి ఏంటంటే అడుగుల్లో సెట్ చేయడం జరుగుతుంది, కొంతమందికి అయితే గజాలలో సెట్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే మనకి శాస్త్ర సమ్మతమే. ఎందుకంటే గజాలలో మాత్రమే సెట్ చేయాలి అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. కానీ మనకి 200 గజాల లోపు మంచి ఆయాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. కనీసం చెప్పుకోవాలంటే 3-4 మాత్రమే ఉన్నాయి. ఆ 3-4 ఆయాలు ఈ యొక్క స్థలానికి 200 గజాల లోపు స్థలాలకి సెట్ చేయడం అన్నది కొంచెం కష్టతరమైన పని. అదేవిధంగా కాబట్టి ఇంకొంతమంది ఏంటంటే కొన్ని పుస్తకాల్లో కూడా ఉంది, భిన్నాంకాలతో ఆయాది గణితం ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా దాంట్లో ఉండదు. భిన్నాంకమైనటువంటి ఆయాది గణితం మనకి శాస్త్ర సమ్మతం కాదు. కాబట్టి అడుగులలో కూడా మనం ఆయాది గణితం కట్టవచ్చును. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం రాయలసీమ సైడ్ వెళ్ళినా, కర్ణాటక సైడ్ వెళ్ళినా,
వాళ్ళందరూ కూడా మనం గజాలలో ఇచ్చినా, వాళ్ళకి సెట్ అయ్యేలా ఉండి ఇచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే అటు సైడ్ అందరూ కూడా అడుగులలో మాత్రమే ఆయాది గణితం తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయాది గణితం అడుగులలో ఉన్న తప్పేమీ కాదు. ఈ విషయాన్ని మీరు గ్రహించండి. ఇకపోతే ఇక్కడ మన యజమాని పేరు వచ్చేసి శ్రీ చల్లా వెంకట నారాయణ గారు. వీళ్ళు వచ్చేసి ఇంటి పేరును పక్కన పెడితే వా అనే అక్షరం మొట్టమొదటి అక్షరం అవుతుంది. అలాగే వారి భార్య గారి యొక్క పేరు కూడా వా అక్షరం అవుతుంది. వీళ్ళు యా వర్గులోకి వస్తారు. ఈ యా వర్గులోకి వచ్చిన వారికి తూర్పు, పడమర, అదేవిధంగా దక్షిణం ఈ 3 ప్రధాన సింహద్వారాలుగా పనిచేస్తాయి. వీటిలో వీళ్ళకు ఉన్నటువంటి స్థలం ఏవైతే ఉందో అది ఉత్తరం రోడ్డు కాబట్టి తూర్పు సింహద్వారం సెట్ చేసి పూర్ణబాహు ప్రవేశం జరిగే విధంగా సెట్ చేయడం జరిగింది. ఇకపోతే వీళ్ళ యొక్క పథకం వచ్చేసి 969 చదరపు అడుగులు. ఈ ఇంటి యొక్క ఉల్లోపు కొలతలు అంటే గది లోపల ప్లాస్టరింగ్లు పోను లోపడి కొలతలు పొడవు వెడల్పులు ఎంత వచ్చినాయి అంటే పొడవు 29 అడుగులుగా సెట్ చేయడం జరిగింది. వెడల్పు 33 అడుగుల 5 అంగుళాలుగా సెట్ చేయడం జరిగింది. ఈ రెండింటిని మనం గుణిస్తే 969 చదరపు అడుగులు రావడం జరుగుతుంది. ఈ గృహానికి తూర్పు ఫేసింగ్ అంటే తూర్పు సింహద్వారం సెట్ చేసాం కాబట్టి ధ్వజాయం వచ్చేలా సెట్ చేసాము. కానీ కొన్ని సందర్భాల్లో ధ్వజాయం సెట్ కానప్పుడు గజాయం కానీ వేరే ఆయం ఏది సెట్ అవుతుందో దాన్ని అంటే శత్రు ఆయం కావంది మనం సెట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం తూర్పు సింహద్వారానికి ధ్వజాయం సెట్ చేసాం. ఆ గృహానికి యొక్క వయస్సు 81 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ గృహానికి దిక్పతి ఎవరు అంటే తూర్పుకు ధ్వజాయం సెట్ చేసాం కాబట్టి దిక్పతి ఇంద్రుడు అవుతాడు. ధనం వచ్చేసి 12, రుణం వచ్చేసి 3. అంటే ధనంలో నుంచి రుణం తీస్తే లాభం ఎంత ఉందండి? 9. అంటే ఈ గృహంలో నివసించే వారికి మంచి లాభాలు అంటే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. తిథి వచ్చేసి బహుళ నవమి, వారం శుక్రవారం, కరణం భవకరణం, నక్షత్రం కృత్తికా నక్షత్రం, యోగం వజ్రయోగం, అంశ కీర్తి అంశ, తత్వం జలతత్వం, జాతి బ్రహ్మ. అదేవిధంగా కళలు 12. ఆయాన్ని మంచి ఆయాది గణితాన్ని ఈ గృహానికి సెట్ చేయడం జరిగింది. మనం ఇచ్చేటటువంటి ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనే విషయం కూడా తెలియజెప్పినట్టు ఉంటుందని ఈ వారంలో ఇచ్చినటువంటి ఈ ప్లాను మీకు మంచి ప్లాను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ పొడవు వెడల్పు కొలతలు అంటే ఇది వచ్చేసి 9 అంగుళాల గోడ ఉందండి. 9 అంగుళాల గోడ పోను లోపల కొలత వెడల్పు వచ్చేసి 29, ఈ పొడవు వచ్చేసి 33 అడుగుల 5 అంగుళాలుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2వ పేజీలోకి వెళ్ళినట్టయితే మనం ముఖ్య సూచనలు కొన్ని ఇస్తూ ఉంటామండి. అంటే కామన్గా అందరికీ వచ్చేటటువంటి సందేహాలు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ప్రతిసారి ఫోన్ చేసి సిద్ధాంతి గారిని కానీ కన్సల్టెంట్ని కానీ అడగని అవసరం లేకుండా ప్రతి విషయాన్ని కూడా మనం ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మనం ఏ విధంగా సూచనలు ఇస్తాం అనేది. ఇవి కాకుండా ఏదైనా సందేహాలు వస్తే మాకు కాల్ చేస్తే మేము చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసారా ఇచ్చిన కొలతలు జాగ్రత్తగా అమలు చేయవలను. ప్లాన్లో 9 అంగుళాల గోడ ప్లస్ 1 అంగుళం ప్లాస్టరింగ్ అంటే ఒకవైపు అరంగుళం ఇంకొక వైపు అరంగుళం కలుపుకొని 10 అంగుళాల గోడ కింద మనం ప్లాన్ సెట్ చేయడం జరిగింది. అది గమనించి దాన్ని బట్టి మీరు మార్కింగ్స్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థలానికి మాత్రం ఈశాన్యం పెరగాలని, భూమి లోపల నడిచే పైపులు ఎలా వెళ్ళినా పర్వాలేదు కానీ అంతిమంగా ఈశాన్యం మూల నుంచే మనకి వేస్ట్ వాటర్ బయటికి వెళ్ళాలని, అదేవిధంగా నైరుతి మూల నుంచి ఈశాన్యం వైపు నీరు ప్రవహించేలా ఉండాలని, ఇలా కామన్గా వచ్చే అందరికీ వచ్చే డౌట్స్ అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 3వ పేజీలో కూడా మిగిలిన మిగిలిన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 26వ పాయింట్ ఏదైతే ఉందో అది ముఖ్యంగా హైలైట్ చేసి రెడ్ కలర్లో ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ చదవండి. మీరు మరీ ముఖ్యంగా ఏదైనా సందేహం వస్తే మమ్మల్ని సంప్రదించి మాత్రమే మార్పులు చేసుకోవాలను. అంటే మన దగ్గర ప్లాన్ తీసుకుంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు మనం చెప్పనివి కూడా పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయకూడదండి. అలాంటివి ఏవైనా చేసే ముందు మమ్మల్ని సంప్రదించి అప్పుడు మాత్రమే మార్పులు చేసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్లాన్ మన దగ్గర తీసుకొని వాళ్ళకి నచ్చినట్టు ఎగ్జిక్యూట్ చేసుకొని అక్కడ ఏదైనా ఫాల్ట్ జరిగింది అనుకోండి, ఫలానా ఆయన దగ్గర ప్లాన్ తీసుకున్నాం అనే పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా నేను
ఇది పాయింట్ బాగా హైలైట్ చేసి పెట్టడం జరిగింది. అలాగే బిల్డింగ్ మొదలు నుండి పూర్తి అయ్యే వరకు ఒకరి మాట మీద నమ్మకం మీద ఉండాలి. రెండవ సలహా తీసుకునేలా ఉంటే మొదలు పెట్టక ముందే తీసుకోండి. అంటే ఏదైనా సరే పూర్తిగా మా మీద నమ్మకం ఉంటేనే మా దగ్గర ప్లాన్ తీసుకోండి. అదేవిధంగా ప్లాన్ తీసుకున్నాక సెకండ్ ఒపీనియన్ అంటే వేరే వారి సలహా కూడా తీసుకునే అభిప్రాయం ఉంటే ముందుగానే వాళ్ళ సలహా అంటే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయకముందు అంటే మొదలెట్టక ముందే మీరు వాళ్ళని అడిగి వేరే వాళ్ళ సలహా కూడా తీసుకుని మాత్రం ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఎందుకంటే వాస్తులో కొన్ని భిన్న అభిప్రాయాలు మహర్షుల కాలం నుండి ఉన్నాయి. అంటే మహర్షుల కాలం పాత కాలం నుంచి కూడా పుస్తకాలలో కొన్ని డిఫరెంట్గా చెప్పడం జరిగింది. కొన్ని పాయింట్స్ అనేది ఆయం కట్టే విధానం కావచ్చు, కొలతలు కావచ్చు, మెట్లు కావచ్చు, ఇలాంటివి కొన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి ఏ ఇద్దరు ఒకలా చెప్పరు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరిగే కాలంలో ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది అక్కడ కాదు కదా, ఇది ఇక్కడ కాదు కదా, అక్కడ కదా అంటే మీకు డౌట్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి. అలాంటి డౌట్స్ రాకుండా ఉండడానికి నేను ముందే చెప్తున్నాను. కాబట్టి అందరూ ఒకే విధంగా చెప్పరు. కాబట్టి అభిప్రాయాలు మారితే మార్పులు అనేవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి అలాంటి ఇబ్బందులు మీరు పడకూడదని ముందే నేను డిస్క్లైమర్ చెప్తున్నాను. ఏదైనా సరే ఒకరి మాట మీద మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, డౌట్స్ అనేది పెట్టుకోకూడదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేజ్లో చూడండి, మనం ప్లాన్లోకి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. మేము ముందుగానే చెప్పుకున్నాం కదండి, ఉత్తరం రోడ్డు ఇక్కడ ఉందండి. రోడ్డు ఇక్కడ ఉంటే ఇది ఈశాన్యం మూల ఒక పెద్ద గేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గేట్ సైజు నేను మెన్షన్ చేయలేదు, ఎందుకంటే క్లయింట్ యొక్క అభిరుచికి తగినట్టుగా అది 8 అడుగుల గేట, 10 అడుగుల గేట, 12 అడుగుల గేట, వారికి ఇష్టం వచ్చిన సైజులో పెట్టుకుంటారని నేను ఖాళీ ఇచ్చాను. సాధారణంగా గేట్ సైజు కూడా ఇస్తాను. ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే ఈ స్థలం బాగా పెద్దదండి, పెద్ద స్థలం ఉంది. పెద్ద స్థలం కాబట్టి ఈశాన్యం మూలన కొద్దిగా ఒక 4-5 అడుగులు ఖాళీ ఉంచి మీకు నచ్చిన సైజులో గేట్ వేసుకోండి అని చెప్పాను. అందుకని సైజు నేను మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఉత్తరం రోడ్ నుంచి ఈశాన్యం గేట్ నుంచి లోపలికి వచ్చి తూర్పు ప్రధాన సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతామో దీన్ని పూర్ణబాహు ప్రవేశం అంటాము. ఎప్పుడైతే మనకు పూర్ణబాహు ప్రవేశం జరిగిందో ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న వాస్తు దోషాలు ఏవైనా ఉన్నప్పటికీ, అంటే మనం 100% వాస్తు అని మనం అనకూడదు, సాధ్యమైనంత వరకు వాస్తుకి ఇచ్చామని అనాలి. వాస్తుకి ఇచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మేస్త్రీల వల్ల కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే మూలలు కొద్దిగా ప్లాస్టింగ్ చేసేటప్పుడు కానీ లేదా ప్రహరీ గోడ కట్టేటప్పుడు కానీ మార్కింగ్స్ విషయంలో కానీ కొద్దిగా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మానవ తప్పిదాలు సహజం. ఇలాంటి చిన్న చిన్న మనకి పరిణామాలు, చిన్న చిన్న దోషాలు ఏర్పడినప్పుడు ఇలా పూర్ణబాహు ప్రవేశం జరిగే ఇంట్లో మంచి శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ దోషాలు నివృత్తి అవుతాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ప్రధాన సింహద్వారం ఇవ్వడం జరిగింది. ఏమండి మీరు ఈశాన్యంలో ద్వారం ఇచ్చారండి అని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చే కండిషన్ ఏంటంటే మనం D3 అంటే 3వ ప్లేస్ కానీ 4వ ప్లేస్ కానీ 5వ ప్లేస్కి కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆపోజిట్లో డోర్ క్లియర్గా చేయలేమండి. ఇక్కడ మన డోర్ ప్లేస్మెంట్ కన్నా డోర్ ఎదురుగా మనం ఎంతవరకు క్లియర్ చేసాం, ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ కిటికీ ఉంది, ఎయిర్ ఫ్లో అనేది క్లియర్ చేసాం. అదేవిధంగా ఇది వచ్చేసి ఇంచుమించుగా 5-6 స్థానాలు అవుతుంది పూజ గది దగ్గర. ఇక్కడ కిటికీ ఉంది, ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ వచ్చేసి కిటికీ ఉంది, ఇక్కడ మనం కూడా క్లియర్ చేసాం. ఈ విధంగా మనం ఎంతవరకు క్లియర్ చేసామన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఈశాన్య ద్వారం తప్పు అని చెప్పే వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే అండి, ఏంటంటే ఈశాన్య ద్వారాలు తప్పు కాదు, పూర్తిగా మూలకు పెట్టడం తప్పు. ఇక్కడ మనం వచ్చేసి కనీసం ఒక 5 అంగుళాలు 6 అంగుళాలు ఒక అడుగు అక్కడ స్థలాన్ని బట్టి గ్యాప్ ఇచ్చి కట్టుకున్న తర్వాత మనం ద్వారం వేసుకోవాలి. ఇంకొకటి, మీరు ఏ ధనవంతుడి ఇల్లు చూసినా 100కి 95 మంది ఇళ్ళు ఏవి చూసినా, ధనవంతులైనా కాదు ఏ ఇళ్ళు చూసినా ఇప్పుడు ఈశాన్య ద్వారాలు మాత్రమే ఉన్నాయి. మీరు ఎంత ధనవంతులు అనిల్ అంబానీ లాంటి ఇళ్ళు చూసినా కూడా మూల ద్వారాలు మాత్రమే ఉన్నాయి. మనం ఈ శాస్త్రం అనేది అభివృద్ధి చెందింది, అప్డేట్ అయ్యింది. ఈ అప్డేట్ అయిన దాంట్లో మనం కన్వీనియన్స్ని కూడా యాడ్ చేసుకుని, ఒకవేళ మనం ఇక్కడ డోర్ ఇచ్చామనుకోండి, ఇక్కడ సోఫా ఎక్కడ వేసుకుంటాం, టీవీ యూనిట్ ఎక్కడ పెట్టుకుంటాం, అదే చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆగ్నేయం డోర్ అవుతుంది. అప్పుడు ఆగ్నేయం డోర్ పెట్టుకున్నప్పుడు మనం టాయిలెట్ పోనీ ఇటు సైడ్ షిఫ్ట్ చేసుకున్నాం అనుకోండి, మంచం ఎక్కడ వేసుకుంటామండి, మంచం డోర్లో పడుతుంది. మన డోర్ పొజిషన్ కన్నా మంచం డోర్లో పడడం ఇంకా పెద్ద దోషం అవుతుంది.
అర్థమవుతుంది కదండి, మనకు సింహద్వారానికి క్లియర్గా ఎంట్రన్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ డోర్ తూర్పు ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా ఈశాన్యంలో డోర్ ఇవ్వడం జరిగింది. దానికి ఆపోజిట్గా వాయువ్యం మూత లేకుండా ఎయిర్ ఫ్లో అయ్యే విధంగా కిటికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డోర్ D2 వచ్చేసి మనకు ఉత్తరంలో ఇచ్చాం. ఉత్తరంలో ఎక్కడంటే ఉత్తర హాల్కి సెంటర్లో ఇవ్వడం జరిగింది. దీనికి ఆపోజిట్గా దక్షిణాన్ని కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే మనకు ఆపోజిట్ డోర్ ఆపోజిట్ డోర్ క్లియర్ చేసాం. ఈ ఎయిర్ ఫ్లో అనేది ఇటు వెళ్తుంది, ఈ ఎయిర్ ఫ్లో ఇటు వెళ్తుంది. మనకు క్రాస్ వెంటిలేషన్ జరుగుతుంది. ఇలా క్రాస్ వెంటిలేషన్ జరిగిన ఇంట్లో కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి లివింగ్ హాల్ అవుతుంది, ఇది వచ్చేసి పూజా రూమ్ అవుతుంది, ఇది వచ్చేసి కిచెన్ అవుతుంది, ఇది డైనింగ్ హాల్ అవుతుంది, ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది. పూజ గది మనకి తూర్పు మధ్యస్థానం, అంటే ఆ తూర్పును సెంటర్ చేస్తే ఆ మధ్యస్థానం నుంచి కొద్దిగా రైట్ సైడ్కి ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేసి 10 అడుగుల 5 అంగుళాలు ఇంటూ 7 అడుగుల 8 అంగుళాల్లో ఇవ్వడం జరిగింది. డైనింగ్ హాల్ కూడా 10 అడుగులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ వగేరా అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో మనం టాయిలెట్ ఇవ్వడం జరిగింది. మనం ఇప్పటికే చాలా వీడియోల్లో అటాచ్డ్ టాయిలెట్ ఎక్కడ పెట్టుకోవాలనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది. నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. కాబట్టి వాయువ్యంలో పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మనం క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో, అంటే ఈ ఎయిర్ ఫ్లో క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో ఆగ్నేయంలో ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఈ గది యొక్క సైజు వచ్చేసి 14x10 x 14:6. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి నైరుతిలో ఇచ్చాం. ఏమంటే నైరుతిలో వద్దన్నారు, మళ్ళీ నైరుతిలో ఇచ్చారేంటి అని అడగచ్చు. ఇది నైరుతి కాదండి, ఈ గృహానికి ఇది నైరుతి కాదు, ఇది వచ్చేసి పశ్చిమ భాగం అవుతుంది. ఇక్కడ కూడా మనం అటాచ్డ్ టాయిలెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర వాయువ్యంలో మెట్లు ఇవ్వడం జరిగింది. ఆ మెట్లు ఇక్కడ నుంచి ల్యాండింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా పైకి ఎక్కి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పైకి ఎక్కడం జరుగుతుంది. ఏమంటే మళ్ళీ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ తిరిగే విధంగా మెట్లు ఇచ్చారేంటి అని మరి కొంతమంది అడుగుతుంటారు. ఇక్కడ యాంటీ క్లాక్ వైజా అన్నది కాన్సెప్ట్ కాదండి. మనం వెళ్ళేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అయినప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు క్లాక్ వైజ్ అవుతుంది. ఇది ఇటు కూడా అవుతుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భూమి మీద స్టార్ట్ అయ్యే ల్యాండింగ్ ఏదైతే ఉందో అది మన ఇంటికి అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ ఇటు సైడ్ స్టార్ట్ చేసామనుకోండి క్లాక్ వైజ్ అని, అది ఇంటికి అంటుకుంటుంది. ఇంటికి అంటుకుని స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఉత్తర వాయువ్య పెంపు కింద వస్తుంది, వాయువ్యం పెరిగిన దోషం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఇంటికి అంటుకోకుండా ఇటువైపు నుంచి ల్యాండింగ్ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇకపోతే సెట్ బ్యాక్స్ దక్షిణంలో 3 అడుగులు ఇచ్చాం, పడమరలో 3 అడుగుల 6 అంగుళాలు ఇచ్చాం. ఉత్తరం అయితే ఖాళీ బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఇచ్చాం, తూర్పు కూడా ఖాళీ ఎక్కువ ఉంది ఇచ్చాం. ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ స్థలం చాలా పెద్దది, అందుకని చెప్పి మనం మెన్షన్ చేయలేదు. ఇకపోతే కామన్ టాయిలెట్ కూడా అడిగారు. సాధారణంగా అందరూ మెట్ల కింద టాయిలెట్ కట్టేసుకుంటామని నేను అడుగుతుంటాను, కానీ అది శ్రేష్టం కాదు. తప్పనిసరి పరిస్థితిలో మెట్ల కింద టాయిలెట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెప్టిక్ ట్యాంక్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఎక్కడ పెడితేనే మనకు తక్కువ దోషం తగులుతుంది అనే విషయాన్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ స్థలం బోల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి తూర్పును ఉన్నటువంటి గృహాన్ని 9 భాగాలు చేసి వాయవ్యం నుంచి 3-4 స్థానాల్లో సెప్టిక్ ట్యాంకు, అదేవిధంగా పూర్తి మూలకు కాకుండా వాయువ్యంలో ఒక కామన్ టాయిలెట్ ఇచ్చి దానికి వెంటిలేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కిచెన్కి కూడా చూడండి, మనకు తూర్పు ఒక విండో, దక్షిణానికి ఒక విండో ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్లో ఒక్కొక్క విండో ఇవ్వడం జరిగింది. ఉత్తరానికి పెట్టిన ద్వారానికి అటొక విండో, ఇటొక విండో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం మంచి వాస్తుకి ప్లాన్ సెట్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ని మీరు 3Dలో కూడా వీడియో రూపంలో చూపించాలనే ఉద్దేశంతో నేను 3D వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం 3D వీడియో అందరికీ ఇవ్వలేము, ఎందుకంటే 3D వర్క్ చేయడం 2-3 రోజులు పని పడుతుంది. చాలా దానికి తగ్గట్టే ఛార్జ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది నేనే చేయాలి, మళ్ళీ బయటకు ఎవరికి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ఇది మాత్రం 3D ఫోటో మాత్రం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. 3Dలో మన ఇల్లు ఎలా ఉంటుందంటే ఇంకోండి, తూర్పు ఈశాన్యంలో ద్వారం ఎక్కడ ఉంది, ఉత్తరంలో ద్వారం ఎక్కడ ఉంది, పూజ గది ఇది, కిచెన్ ఇదిగోండి, ఇక్కడ గ్యాస్ స్టవ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, ఇక్కడ బెడ్ ఎలాగా దక్షిణానికి వేసుకున్నాం, ఇక్కడ తూర్పుకు బెడ్ ఎలా వేసుకున్నాం, ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్, ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్. ఇలా 3D వ్యూ కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి సాధారణంగా నేను కిటికీ కొలతలు, గుమ్మం కొలతలు ఇవ్వనండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ యొక్క కన్వీనియన్స్ని బట్టి పెట్టుకుంటూ ఉంటారు అందరూనే. కాకపోతే ఇక్కడ కస్టమర్ మనకి క్లయింట్ మనకి కిటికీ కొలతలు, అదేవిధంగా డోర్ కొలతలు కూడా మనల్ని ఇమ్మని చెప్పారు. దానికి అనుగుణంగానే నేను చేయించుకుంటానని మాన్యువల్గా అడిగారు. దాని కారణంతో నేను డోర్ కొలతలు, అదేవిధంగా కిటికీ కొలతలు ఇచ్చాను. వీటి ఆధారంగా వాళ్ళు చేయించుకుంటాననే ఉద్దేశంతో వాళ్ళకి కొలతలు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ వేసుకుంటామని అడిగారు. నైరుతిలో ఏదైతే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉందో ఆ సేమ్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా పైన నైరుతిలో రూమ్ వేసుకోమని చెప్పాను. అక్కడ రూమ్ ఇచ్చిన తర్వాత దాని యొక్క స్లాబ్ ఒక 3 అడుగులు కానీ 4 అడుగులు కానీ ఎక్స్టెండ్ చేసుకుని ఈ విధంగా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ నైరుతి రూమ్ పైన మనం వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలని అడిగారు. అది కూడా మనం చెప్పడం జరిగింది. ఆ నైరుతిలో వేసిన సింగిల్ రూమ్ పైన వాటర్ ట్యాంక్ పెట్టుకోవడం జరిగింది. ఇక మనం 3D వీడియో ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, ఇది తూర్పు ఈశాన్యం నుంచి మనం లోపలికి వెళ్ళాం. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఇది లివింగ్ హాల్, టీవీ యూనిట్ కనిపిస్తుంది కదా. ఆ డోర్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోరు, అది డైనింగ్ హాల్ అవుతుంది. డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక అది కిచెన్ యొక్క ఆర్చ్, అది డోర్ కాదండి, ఆర్చ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇది వచ్చేసి పూజ గది అవుతుంది. పూజ గది లోపల క్యాబినెట్ పెట్టాం. అక్కడ మనం దేవుడు పటాలు అవి ఏర్పాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగో చూసారు కదా, ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క డోర్ అవుతుంది. నెక్స్ట్ అది దక్షిణ వైపు ఉన్నటువంటి డోర్ అది. ఇక మనం కిచెన్లోకి వెళ్ళినట్లయితే అదిగో చూసారా, తూర్పు ముఖంగా మనం ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుని గ్యాస్ స్టవ్ కూడా పెట్టుకున్నాం. నెక్స్ట్ రైట్ సైడ్లోకి తిరిగినట్లయితే రైట్ సైడ్ని కూడా మనకి ఒక కిటికీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దక్షిణ ఆగ్నేయానికి కూడా ఒక కిటికీ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇలా మనం మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చాం. డైనింగ్ హాల్ నుంచి మళ్ళీ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఇలా బెడ్రూమ్లోకి రాగానే బెడ్రూమ్ డోర్కి ఎదురుగా మనం కిటికీ ఏర్పాటు చేయడం జరిగింది. దక్షిణానికి తలపెట్టుకునే విధంగా ఒక కింగ్ సైజ్ బెడ్ని ఏర్పాటు చేసాం. ఆగ్నేయం మూలన అది అటాచ్డ్ టాయిలెట్ కూడా ఇచ్చాం. ఈ విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ లివింగ్ హాల్లో సోఫా అది కనిపిస్తుంది కదండి. ఈశాన్యం మూలన మనకి సింహద్వారం, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉత్తరంలో ఒక ఉపద్వారం కూడా ఉంది. ఆ ద్వారానికి అటు ఇటు కిటికీలు కూడా అమర్చడం జరిగింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఈస్ట్ మెయిన్ డోర్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ నుంచి ఎదురుగా మనం కిటికీ క్లియర్గా క్రాస్ వెంటిలేషన్ ఏర్పాటు చేసాం. ఇక్కడ వాయువ్య మూలకు వచ్చాం. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క నైరుతి భాగంలో మనం టాయిలెట్ ఏర్పాటు చేసాం. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది ఆ టాయిలెట్ అవుతుంది. చూడండి, అది టాయిలెట్. నెక్స్ట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనం ఒక క్వీన్ సైజు బెడ్ని తూర్పుకి తల పెట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అదేవిధంగా దక్షిణం గోడకి మనం క్యాబినెట్ పెట్టాం. అంటే షెల్ఫ్లు, కబోర్డ్లు ఏవైనా కూడా మనం వేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తున్నారు కదండి, మళ్ళీ మనం హాల్లోకి వస్తున్నాం. ఈ విధంగా మనం 3D ప్లాన్ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 3D ప్లాన్ ఇవ్వడానికి మనం కొంచెం ఛార్జ్ ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే ఈ వర్క్ చేయడానికి కనీసం 2-3 రోజులు పడుతుందండి. మీ అందరికీ తెలుసు కదా, గ్రాఫిక్ వర్క్ అంటేనే చాలా టైం టేకింగ్.